పవన్ కళ్యాణ్ సాంగ్ కాలరే ఎత్తురు అనే సాంగ్ వచ్చింది ప్రోమో. దాన్ని రివ్యూ ఈరోజు చేద్దాం. ఫస్ట్ పాట చూద్దాం, దాని తర్వాత రివ్యూ చేద్దాం. సూపర్ లిరిక్స్ కాసరేషం రాశారు, రామ్ మిరియాల ఆలపించారు. ఎక్కే దిగే కిక్కులోన మత్తేముంది, చచ్చేదాకా ఉండాలి కిక్కు. దాని మీనింగ్ ఏంటంటే ఈ తొక్కలో ఆల్కహాల్ తాగి తెచ్చుకునే కిక్కులు ఏముంది, సక్సెస్ ఇచ్చే కిక్కు మామూలుగా ఉండదు, సక్సెస్ అవ్వాలి అనే సెన్స్. సూపర్. ఎక్కి తొక్కేటోళ్ళు ఎప్పుడు ఉంటానే ఉంటారు, నెగ్గేదాకా తగ్గుండాలి. ఇది కూడా సూపర్ లిరిక్. అంటే ఎంత తొక్కే వాళ్ళు ఎప్పుడు తొక్కుతానే ఉంటారు, తగ్గి 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 మన స్థాయి ఏంటో గెలిచాక చూపించాలి, గెలుస్తూ మన స్థాయి చూపించాలి, గెలిచేదాకా తగ్గే ఉండాలి. సూపర్. రాణి చిక్కుల్నే ఎన్ని చిక్కులు వచ్చినా సరే ఒక్కో మెట్టు ఎక్కుతూ పోవాలి. చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. కాలరే ఎత్తరా అని చెప్పేసి అంటే ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ గుర్తొచ్చింది. అంటే ఇటు ఎన్టీఆర్ ఇటు పవన్ కళ్యాణ్ మ్యూచువల్ ఫ్యాన్ బేస్ను కూడా సాటిస్ఫై చేసేలాగా కాసరశ్యామన్న రాయడం చాలా బాగుంది. గత్తరే గత్తర లేపేద్దాం గత్తర. శ్యామన్న తెలంగాణ లిరిక్స్ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్. ఆల్రెడీ ఆయా షేర్ పాటతోనే మొత్తం మోగిపోతుంది శ్యామన్న పేరు. ఇంకా ఉస్తాదులో కూడా ఇలాంటి ఇన్స్పిరేషనల్ లిరిక్స్. మెగా ఫ్యామిలీ మొత్తం ఇన్స్పైర్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయినట్టున్నారు కదా. అటు పెద్దిలో కూడా రైలేరా సాంగ్ కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. లిరిక్స్ అనంతశీలం దానిలో కూడా ఎట్టయితే కుమ్మి అవతల పడేశాడో, దీనిలో పవన్ కళ్యాణ్ స్టెప్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే చాలా కాలం తర్వాత జెన్యున్గా పవర్ స్టార్. ఒక విధంగా చెప్పాలని చెప్పేసి అంటే గబ్బర్ సింగ్ అంటే కూడా గబ్బర్ సింగ్ సినిమా కంటే కూడా ఎంతో ఈజీతో డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అప్పుడు తమ్ముడు బద్రి ఆ రోజుల్ని గుర్తు చేసేలాగా ఉంది డ్యాన్సు. అంటే పాటని బీటుని కూడా బీట్ చేసేలాగా ఉంది అన్న రిథం. అంటే పవన్ కళ్యాణ్ నుంచి మనం ఆశించే డ్యాన్స్ బీట్స్ కానీ, కామెడీ కానీ, మేనరిజమ్స్ కానీ, పంచు డైలాగ్స్ కానీ ఖచ్చితంగా చాలా ఉన్నాయి దీనిలో అని చెప్పేసి మనకి వస్తున్న ప్రోమో చూస్తే అర్థమైపోతుంది. ఇంకా కాలర్ సెంటిమెంట్ కూడా కాలర్ ఎత్తమని చెప్పేసి హింట్ ఇస్తున్నాడు ఆల్రెడీ. సక్సెస్ సినిమా డెఫినెట్గా అవుద్ది, సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి అని చెప్పినట్టుగా ఉంది ఈ ప్రోమో చూస్తూ ఉంటే. ఇప్పటివరకు ఈ సినిమాలో వచ్చిన 2 పాటలు, ఫస్ట్ పాట ఓకే, అది యావరేజ్గా ఉంది. సెకండ్ పాట అస్సలు బాగాలేదు. థర్డ్ పాట మళ్ళీ ట్రాక్లోకి తీసుకొచ్చి పెట్టింది సినిమాని. మళ్ళీ డిఎస్పి తన మార్కును చూపించాడు. వినగా చాలా బాగా ఎక్కే సాంగ్ లాగానే ఉంది. ఈ లిరిక్స్ ఖచ్చితంగా వాట్సాప్ స్టేటస్గా మారుతాయి. ఈ ఫ్యాన్ ఆ ఫ్యాన్ అని కాదు, ప్రతి ఫ్యాన్ కూడా ఈ లిరిక్స్ని చాలా కాలం పాటు స్టేటస్గా పెడతారు. చాలా కాలం పాటు మీమ్స్లో వాడచ్చు, లేదంటే జనరల్ లైఫ్లో కూడా వాడతారు. ఆ రేంజ్లో ఉంది. మొత్తానికైతే పాట పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోద్ది. డెఫినెట్గా ఇక పూర్తి సాంగ్ వచ్చిన తర్వాత మనము మిగతా రివ్యూ చూద్దాం. ఇప్పటికైతే ఇన్స్టంట్ విన్నర్ ఇన్స్పైర్ చేసే లిరిక్ కాబట్టి ఖచ్చితంగా మంచి అదేమంటారు ప్రమోషన్కి, పబ్లిసిటీకి కావాల్సిన స్టఫ్ మెల్లిమెల్లగా ఇస్తూ పోతూ ఉన్నారు. దీంతో ట్రిగర్ అయిపోయింది. కావాల్సినంత పాజిటివ్ బజ్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అవుద్ది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొహంలో చిరునవ్వు తెప్పించే రోజులు ఇంకొక 10 రోజుల దూరంలో ఉన్నాయి. అర్థమైపోతుంది. ఎంజాయ్.